ఈ సత్య సువార్త సకల జనులకు సాక్షాత్కారమై వినిపించబడుతుంది. Every book should bow down before the Bible as deacon bow down before the ark of the Lord. Jesus Christ came to this world and he divided the entire history into two major parts. Hallelujah. Greetings to you in the matchless and powerful name of our Lord and Savior Christ Jesus. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. యేసే నిరీక్షణ కార్యక్రమంలో అనేక మంది దీవెన పొందుతున్నట్లుగా మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అనేక మంది వేలాది ఫోన్ కాల్స్లో, వేలాది ఉత్తరాల్లో మ్యాక్సిమం నేను పొందుకున్నటువంటి ఆ ఫోన్ కాల్స్ స్వస్థత గురించి, వారి యొక్క భర్తలు మారాలని, కుమారులు మారాలని, లేకపోతే పరిస్థితులు మా జీవితంలో మారాలని ప్రతి వ్యక్తి కూడా ఆశపడుతున్నాడు. మార్పు అనేది ఎవరివ్వగలుగుతారు? ఒక మనిషిని మార్చాలి అంటే రాజ్యాంగం వల్ల అవుతుందా? ఒక వ్యక్తి మారాలి అంటే పోలీస్ వ్యవస్థ ద్వారా మనిషి మారతాడంటే ఏమాత్రం కాదు. దేవుని వాక్యమే ఒక మనిషిని మార్చగలదు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఒక మనిషి జీవితంలో నిజమైనటువంటి మార్పును, శాశ్వతమైన మార్పును యేసు ప్రభువారు మాత్రమే తీసుకురాగలరు. ఈరోజు ఒక ప్రాంతం గురించి మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. వారు దేవుణ్ణి విశ్వసించినప్పుడు వారి హృదయాలు ఏ విధంగా మారినాయో, వారి యొక్క ప్రవృత్తి, వారి యొక్క వృత్తి ఏ విధంగా మార్చుకుని దేవునికి సమీపంగా ఏ విధంగా ఉన్నారో ఈ గొప్ప సాక్ష్యాన్ని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకి, చీరాలకి మధ్యలో ఒక ఏరియా బాగా ప్రసిద్ధి చెందింది. ఎందు నిమిత్తం అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా దొంగతనాలు చేసేవారు ఉండేవారు, ఎక్కువగా సెటిల్మెంట్లు జరుగుతుండే, ఎక్కువ రౌడీ షీటర్స్ దొంగతనం చేసేటువంటి ఆ యొక్క పరిస్థితులు ఆ ప్రాంతంలో కనబడుతుండేవి. ఆ ప్రాంతంలో అనేక మంది దొంగతనానికి వెళ్తుండేవారు, దాన్ని వృత్తిగా మార్చుకున్నారు. గాడిద నూనెను వారు ఒంటికి రాసుకుని దొంగతనానికి వెళ్తూ ఉండేవారు. ఒకవేళ ఎవరన్నా పట్టుకుందామన్నా సరే దొరికేవారు కాదు. ఎంతో ధనాన్ని కూడబెట్టారు ఆ దొంగతనాల ద్వారా. ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో, వారు 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లలో వేగంగా వెళుతున్నటువంటి ట్రైన్ నుంచి కూడా సునాయాసంగా దూకేటువంటి చాకచక్యాన్ని, ప్రొఫెషనాలిటీని వారు కలిగి ఉన్నారు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వారు బ్రతుకుతున్నప్పుడు ఆ ప్రాంతానికి స్టూవర్ట్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనిషిని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మనిషిని ఉన్నటువంటి పాపాన్ని చంపడానికి యేసు ప్రభువారి ఈ లోకానికి వచ్చాడు. మంచి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీ హృదయాలు మారతాయి, నీ పరిస్థితులు మారతాయి, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు అనేటువంటి గొప్ప సువార్తను వారికి చెప్పినప్పుడు, దేవుని ప్రేమను, దేవుని యొక్క ప్రణాళికలను వారికి చెప్పినప్పుడు వారిలో కదలిక ప్రారంభించబడింది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటింప చేస్తున్నాడో, దేవుని వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గమై ఉండి ప్రతి వ్యక్తిని మార్చగలిగినటువంటి సమర్థతను కలిగి ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు దేవుని వాక్యానికి వారు లోబడ్డారు. అనేక మంది మార్పు చెందారు. నిజంగా ఆ ప్రాంతంలో సెటిల్మెంట్ ఏరియాగా ఉన్నటువంటి ఆ ప్రాంతం కొన్నాళ్ళకి క్రీస్తు ప్రభుని ఆరాధించేటువంటి అనేక బిడ్డలు ఆ ప్రాంతంలో దేవుని ఆరాధన చేస్తున్నారు. ఆ టైంలో గవర్నమెంట్ వారు ఆ ప్రాంతాన్ని గుర్తించారు. వారి దగ్గరికి వచ్చి, ఇదివరకు మీ బ్రతుకులన్నీ కూడా ఎవరికి ప్రయోజనకరంగా ఉండేవి కాదు, పోలీస్ స్టేషన్లో మీ పేర్లు ఉంటుండేవి, ఇప్పుడు మీ ప్రాంతాన్ని మేము గుర్తించాం, మీ ప్రాంతానికి ఏమని పేరు పెట్టమంటారో అంటే వారందరూ ముక్త కంఠంతో ఒక మాట చెప్పారు. యేసు ప్రభు సేవకుడైనటువంటి స్టూవర్ట్ గారు మా ప్రాంతానికి వచ్చారు, మా ప్రాంతాన్ని వెలిగించాడు. మేము ఇంత పరిశుద్ధంగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, మా యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడడానికి యేసుక్రీస్తు ప్రభు సేవకుడైనటువంటి స్టూవర్ట్ గారు కారణం. కాబట్టి మా ప్రాంతానికి స్టూవర్ట్పురం అని పేరు పెట్టండి అని గవర్నమెంట్ వారిని వేడుకుంటే ఆ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సెటిల్మెంట్ ఏరియాగా పిలువబడుతున్న ఆ ప్రాంతానికి స్టూవర్ట్పురం అనేటువంటి పేరు పెట్టి దేవుని నామాన్ని మహింపరిచారు. ఆ హైదరాబాద్లో ఒక మల్టీనేషనల్ కంపెనీ స్థాపించబడింది. దాన్ని బోయింగ్ అని పిలిచారు. ఆ బోయింగ్ అనే సంస్థకి వైస్ ప్రెసిడెంట్గా
ఆ ప్రాంతం నుంచే ఒక యవనస్తుడు ఎన్నిక కాబట్టం అనేది దేవుడు చేసిన గొప్ప మార్పుకు నిదర్శనం. ఎందుకు ఈ సాక్ష్యాన్ని ముందుంచానంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాన్ని మార్చగలడు. ప్రియ సహోదరి, నీ భర్తను మార్చగలిగినటువంటి వాడు, నీ భర్తను త్రాగుబోతనం నుంచి డ్రగ్ అడిక్ట్గా ఉన్నటువంటి నీ భర్తను మార్చగలిగినటువంటి వాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారే. దేవుని మాటలు వినిపించండి. దేవుని మాటలు ఎవరైతే వింటారో వారి హృదయాల్లో కదలిక, వారి హృదయాల్లో కార్యసిద్ధి, వారి హృదయాల్లో మార్పు తప్పనిసరిగా జరుగుతుందని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. యేసే నిరీక్షణ వంటి ఈ కార్యక్రమంలో వాక్యము ఉన్నట్లుగా ప్రకటించబడుతుంది. వాక్యంలో ఉన్నటువంటి అనేక మర్మాలు నేను మీకు విశదీకరిస్తున్నప్పుడు అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది దీవెన పొందుకుంటున్నారు, అనేక మంది మారు మనసు, రక్షణ, విమోచన, స్వస్థత అనేక మంది పొందుకోవటం అనేది చాలా దేవునికి మహిమార్థకరమైనటువంటి విషయం. కాబట్టి నీ జీవితంలో మార్పు కావాలంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారే నీ జీవితానికి మార్పునివ్వగలడు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యేసే నిరీక్షణ వంటి కార్యక్రమం ద్వారా అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటున్నారు, అనేక మంది విడుదల, స్వస్థత, అభిషేకాన్ని పొందుకుంటున్నారు. అందును బట్టి కేవలం దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క వాక్యపు అంశం ఏంటంటే ప్రశ్నల గురించి. బైబిల్లో రాయబడినటువంటి ప్రశ్నల గురించి మనం మూడింటిని జ్ఞాపకం చేసుకుని అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భావాల్ని మనం తెలుసుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈరోజు నా వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే దేవుని ప్రశ్న, దూత యొక్క ప్రశ్న, దేవుని సేవకుడి యొక్క ప్రశ్న. ఈ మూడు ప్రశ్నలను మేము ముందుంచుతాను. వారు ఏ విధమైన ప్రశ్నలు అడిగారు, ఎవరిని ఎటువంటి ప్రశ్నలు అడిగారు, తద్వారా మనం నేర్చుకునేటువంటి ఆధ్యాత్మిక అంశాలేంటో త్వరగా మనం ధ్యానం చేసుకుని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా దేవుడు ఆదిలో ఆదాముని ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుకొంటిన నేను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదాము నువ్వెక్కడున్నావు, యాడమ్ వేర్ ఆర్ యూ అనేటువంటి ప్రశ్నను దేవాది దేవుడు ఆదామును అడిగాడు. ఆదాము ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఆదాము దేవుని యొక్క కుమారుడు. తన సొంత చేతులతో చేసుకున్నటువంటి ఆ ఆదాము దేవుని మాట వినకుండా ఏదైనా తోటలో తినవద్దు అన్నటువంటి పండును తిని దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవాది దేవుడు ఊరుకుని ఉండేటువంటి వాడు కాదు. ఎవరైనా పాపం చేసినప్పుడు, అవిధేయమైన కార్యాలు చేసినప్పుడు పరమ తండ్రి దాన్ని సహించేటువంటి వాడు కాదు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగేటువంటి వాడు. యెహోవా దేవుడు ఆదామును అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు? అప్పటికే ఆదాము పాపం చేశాడు, తినవద్దన్న పండును తిన్నారు, ఆదాము అవ్వలు తిన్నారు. తిన్న తర్వాత వారు దిగంబరులుగా ఉన్నప్పుడు చెట్ల చాటునకెళ్ళి దాక్కున్నారు. ఆ టైంలో దేవాది దేవుడు వచ్చి, ఆదాము ఎక్కడున్నావు అని అడిగాడు. అంటే మీరు ఆలోచన చేయండి, దేవాది దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలియదని కాదు. ఆదాము నువ్వెక్కడున్నావు నాకు తెలుసు, కానీ నువ్వెక్కడున్నావు నీకు తెలుసా? దేవుడు అంటున్నాడు, యాడమ్ ఐ నో వేర్ యు ఆర్, బట్ డూ యూ నో వేర్ యు ఆర్? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి సమస్తం కూడా తెలుసు. ఆయనకు మరుగైనది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. ఈజ్ ద ఆల్ నోయింగ్ గాడ్. సమస్తాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు. నీ యొక్క హృదయ స్థితి తెలుసు, నీ యొక్క మాటలు తెలుసు, నీ యొక్క నిజాయితీ తెలుసు, మన యొక్క ఇంటిగ్రిటీ ఆయనకి తెలుసు. దేవునికి మరుగైనది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. దేవాది దేవుడు అడుగుతున్నాడు, ఆదాము నువ్వెక్కడున్నావు? అందుకు ఆదాము సమాధానం చెప్తున్నాడు, నీవు తినవద్దన్న పండును తిన్నాం, మేము పాపం చేశాం, అందుని బట్టి భయపడి చెట్ల దగ్గర మేము దాక్కున్నాం అని ఆదాము తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు దేవుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మన సమాధానాలు ఏ విధంగా ఉంటున్నాయి? కొంతమంది దేవుడు ప్రశ్న అడిగితే దానికి సమాధానం సరిగ్గా చెప్పకుండా, లేకపోతే సమాధానాన్ని దాచివేస్తూ వారి జీవితాలు ఇంకా శాపాన్ని కూడగొట్టుకుంటారు. ఆదాము అవ్వలను దేవుడు ఇంకా క్షమించాడు అంటే, వారికి చర్మపు చొక్కాయలు తయారు చేసి వారికి తొడిగించాడు అంటే, ఆదాము అవ్వలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే వారు చేసిన పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా. ఈరోజు ఈ యొక్క ప్రశ్న ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో, నువ్వు ఎటువంటి కార్యాలు చేసావో దేవునికి ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పినప్పుడు మన జీవితాల్లో నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఈ ప్రత్యేకమైన సమయంలో బర్తిమయి అనేటువంటి ఒక గుడ్డి భిక్షకుడు ఎరికోలో జీవిస్తుండేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో వస్తున్నాడని బర్తిమయి విన్నాడు. గుడ్డివాడు భిక్షకుడు.
తన జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం లేకుండా బ్రతుకుతున్నాడు. ఎంతో వేదన, ఎంతో బాధతో, దుఃఖంతో బ్రతుకుతున్నటువంటి ఆ బర్తిమేయుకు ఒక శుభవార్త, యేసు ప్రభు వారు యెరికో పట్టణానికి వస్తున్నాడు అనేటువంటి శుభవార్తను విన్నాడు. విన్న తర్వాత అక్కడ వెంటనే రోడ్డు ప్రక్కన అడుక్కుంటుంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కేకలు విని ఒక్కసారిగా ఆగిపోయాడు. ఈ ప్రపంచంలో సృష్టికర్తను ఆపినటువంటి వాడు బర్తిమాయి. పాత నిబంధనలు అనేక మంది సృష్టిని ఆపేశారు. మోషే అయితే తన కర్రను పైకెత్తినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. యెహోషువ సూర్యుడు నీవు గిబియాల్లోను, చంద్రుడు నీవు అయ్యా లోయలోను ఆగిపోంటే సూర్యచంద్రులు ఆగిపోయినాయి. కానీ బర్తిమై ఒక గుడ్డి భిక్షకుడు, ఏమీ చేతకానిటువంటి వాడు, తనైతే సృష్టిని కాదు కానీ సృష్టికర్తనే తన యొక్క ప్రార్థన ద్వారా ఆపేశాడు. ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను చూడండి. నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావో, హృదయపూర్వకంగా కేకలు పెడతావో, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు నీ ప్రార్థన వినకుండా. ఈరోజు హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటువంటి దేవుడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు బర్తిమాయి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. బర్తిమాయ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ యూ వాంట్ మీ టు డూ? నా నుంచి నువ్వేం ఆశపడుతున్నావా, నేను నీకేం చేయాలి అని అడిగినప్పుడు బర్తిమాయికి ఆ ప్రశ్న చాలా విడ్డూరంగా అనిపించవచ్చు. ఎందుకంటే బర్తిమాయి గుడ్డివాడు, భిక్షకుడు. ప్రతి ఒక్కరు కూడా తెలుసు అతడు యేసు ప్రభు నుంచి ఏం ఆశిస్తున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న అంటే, ప్రతి ఒక్కరు కూడా వారి సమస్య వారి నోటితో చెప్పుకోవాలి. పాప క్షమాపణ కావాలని ఇష్టపడుతున్నట్లయితే నీ నోటిని తెరిచి నీ యొక్క మాటలు, నీ యొక్క ప్రార్థన యేసయ్యతో చెప్పాలి. అప్పుడు మాత్రమే నీకు క్షమాపణ లభిస్తుంది, అప్పుడు మాత్రమే నీకు స్వస్థత లభిస్తుంది, అప్పుడు మాత్రమే నీకు ఆరోగ్యము, ఆశీర్వాదం లభిస్తుంది. ప్రార్థన చేయాలనేటువంటి ఆ విషయాన్ని దేవాదేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదాము ఎక్కడున్నావయ్యా అంటే, ఆదాము చెప్తున్నాడు, వాస్తవాన్ని ఒప్పుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలా చెప్పడం ద్వారా దేవాదేవుడు మరొక ప్లాన్ని, మరొక ప్రణాళికను వారి జీవితంలో సిద్ధం చేశాడు. వారిద్దరి కొరకు ఒక గొర్రె పిల్లను వధించి ఆ చర్మపు చొక్కాలను వారికి తొడిగించి అనేటువంటి మాట. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. యేసు ప్రభువారు దేవాది దేవుడు, ఆయన న్యాయాన్ని జరిగించేవాడే, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడే. కానీ ఆయన ప్రేమ స్వరూపుడు కూడా. మానవుడు తప్పు చేస్తే ప్రక్కన పెట్టేసేటువంటి వాడు కాదు, క్షమాపణ అనుగ్రహించేటువంటి దేవుడు. కొన్ని అవకాశాలని దేవాదేవుడు ఇస్తూ ఉంటాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవునికి విరోధంగా పాపం చేసి కృంగిపోతున్నట్లయితే, గిల్టీ కాన్షియస్నెస్ నీతిలో ఉన్నట్లయితే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మరొకసారి దేవుని దగ్గరికి వచ్చి, మరొకసారి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను చేసింది తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించు అంటే ఆయన కనికరాన్ని నువ్వు తప్పనిసరిగా పొందుకుంటావు. డోంట్ బి డిసప్పాయింటెడ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. కమ్ బ్యాక్ టు జీసస్ అగైన్. మరొకసారి యేసయ్య దగ్గరికి రా. ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఉన్నతమైనటువంటి సహవాసాన్ని మళ్ళీ కోరుకో. నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తావు. నేను ఎంచుకున్నటువంటి రెండో ప్రశ్న బైబిల్లో, అది దేవుని యొక్క దూత హాగర్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం. శారై దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారై యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. చూడండి, ఆదికాండంలో ఒక గొప్ప చరిత్ర రాయబడింది. అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి కల్దీయ దేశంలో నివసిస్తూ ఉండేవాడు. అతడు చరిత్ర పురుషుడని చరిత్ర కూడా మనకు తెలియజేస్తుంది. 1936వ సంవత్సరం బాగ్దాద్కు దగ్గరలో టెల్ ఖయూర్ అనేటువంటి ప్రాంతంలో అబ్రహాం యొక్క చరిత్ర గురించినటువంటి విషయాలు అనేకమైనవి అక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలకు దొరకటం అనేది చాలా గొప్ప విషయం. ఆ యొక్క అబ్రహాం నివసించిన ఊర్ అనేటువంటి ఆ యొక్క శిలాపలకం శాస్త్రవేత్తలు దొరకడం అనేది బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనకు తెలియజేస్తుంది. అప్పటి వరకు 1936వ సంవత్సరం వరకు అబ్రహాం ఒక కల్పిత పాత్ర, కల్పిత వ్యక్తి. అతను కూడా ఒక మిథాలజీ అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే చరిత్రలో అతని గురించినటువంటి అంశాలు ఎప్పుడైతే బయటపడ్డాయో, బైబిల్ గ్రంథం అనేది నిజమైనటువంటి గ్రంథం అని శాస్త్రవేత్తలు అందరూ కూడా ఒప్పుకోక తప్పలేదు. అబ్రహాము దాసినటువంటి హాగర్ తన కుమారుని తీసుకుని, ఇష్మాయిల్ని తీసుకుని పారిపోతుంటే, నిజంగా ఆహారం లేదు, తను తెచ్చుకున్నటువంటి నీళ్లు కూడా ఆ యొక్క అయిపోయినప్పుడు ఎంతో దాహంతో ఉంది. పరిస్థితి చాలా విషమిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని దూత కనబడి, హాగరు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ప్రశ్న అడిగినప్పుడు వెంటనే హాగర్ సమాధానం చెప్తుంది, నా యొక్క యజమానురాలైనటువంటి శారాయి దగ్గర నుంచి నేను పారిపోతున్నాను. ఈరోజు దేవుని దూత అదే ప్రశ్న నిన్ను అడుగుతుంది. ఓ మ్యాన్, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్ అండ్ వేర్ యు ఆర్ గోయింగ్? వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్ అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్?
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఆ ప్రశ్నలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఓ మానవుడా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎవరు నిన్ను కలుగు చేశారు? ఎవరు నీకు అందమైన రూపాన్ని ఇచ్చారు అని ఆలోచన చేస్తే దేవాదేవుడు నిన్ను కలుగు చేశాడు. దేవాది దేవుని దగ్గర నుంచి అందరం కూడా వచ్చి ఉన్నాం. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ప్రాంతం నుంచి ప్రారంభించబడిన జర్నీ నీ యొక్క డెస్టినేషన్ నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. దేవుడు మనందరినీ మంచి వారిగా ఉండటానికి, మంచి వ్యక్తులుగా ఉండటానికి మనల్ని కలుగు చేశాడు. కానీ మనుషులైతే వివిధమైన తంత్రాలు కలుగు చేసుకుని వారి జీవితంలో నరకం దిశగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దగ్గర నుంచి వచ్చి నీవు, దేవుని ద్వారా రూపాన్ని పొందుకున్నటువంటి నీవు, దేవుని ద్వారా ఆత్మను పొందుకున్నటువంటి నీవు ఈ రోజున నరకానికి వెళ్ళటానికి వీల్లేదు, నిత్య నాశనానికి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈరోజు ఇదే ప్రశ్న దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చాలామంది దేవుని ప్రేమ తెలుసుకుని కూడా అనేక మంది దేవునికి విరోధంగా ఉంటున్నటువంటి వారు, దేవుని ప్రేమ నుండి ఎడబాపినటువంటి వారు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఈరోజు దేవుని పాదాల మీద పడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, మరొకసారి నేను నా జీవితంలో మంచి ఆరంభాన్ని నేను ఆరంభించాను కానీ నాకు ముగింపు సరిగ్గా లేదయ్యా, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయానయ్యా అని దేవుని సందులో నువ్వు గోజాడినప్పుడు దేవుడు నీకు మరొకసారి ఆయన ఉన్నతమైనటువంటి పిలుపును, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ మీద ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హాగరు చెప్పినప్పుడు వెంటనే ఆ దేవుని దూత అక్కడ ఆ ప్రాంతంలో హాగరు యొక్క కన్నులు తెరవబడ్డాయి. ఇష్మాయేలుకి ఆ ప్రాంతంలో దాహం తీర్చబడింది. వెంటనే దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. నీ జనము అభివృద్ధి చేయబడుతుంది, నేను ఆశీర్వదిస్తాను, నీ జనాంగా నేను దీవిస్తాను అని హాగరుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు దేవుని యొక్క మాటలకు ఎవరైతే లోబడి ఉంటారో వారిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని దూత ప్రశ్న అడుగుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈరోజు నీ యొక్క గమ్యస్థానం ఏంటి? వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ ప్లేస్? వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ అని అంటే మన యొక్క గమ్యస్థానం ఏదై ఉండాలంటే పరలోక రాజ్యమే మన యొక్క గమ్యస్థానం అయి ఉండాలి. పరలోక రాజ్యమే మన యొక్క డెస్టినేషన్ అయినప్పుడు మన ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం, కానీ సుస్థిరమైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావు ప్రియమిత్రమా? ఒక గృహాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు, లేకపోతే ఆస్తిని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నావు, పలానా ప్రాంతంలో నాకు ఒక స్థలం ఉండాలని ఎంతో ఆరాటపడుతున్నావు, కానీ పరలోక రాజ్యంలో నీకు స్థలం ఉందా? పరలోక రాజ్యంలో నీకు ప్లేస్ ఉందా? ఈరోజు ఉంటే నువ్వు ఈరోజు ధన్యుడివి, ఉంటే ఈరోజు నువ్వు ఒక ధన్యురాలివి. జస్ట్ ట్రై టు గెట్ ఎ ప్లేస్ ఇన్ హెవెన్ విచ్ ఈస్ ఎటర్నల్. నిత్యమైనటువంటి ఆ స్థలాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడు. తద్వారా నీ జీవితం ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్తావు. దేవుడు నిన్ను గొప్ప జనంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. మూడవదిగా దేవుని సేవకుడు అడిగినటువంటి ప్రశ్న అదేంటో మనం చూద్దాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలువగా ఎలీషా అతని చూచి, గెహాజీ, నువ్వెక్కడి నుండి వచ్చితివి అడిగినందుకు వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదనెను. ఈ యొక్క హిస్టరీ మనందరికీ బాగా తెలుసు. సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి నివసిస్తుండేవాడు. అతని పేరు నైమాన్. ఎంతో ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు, పరాక్రమశాలి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. తనకున్నటువంటి ఒక డిఫెక్ట్ ఏంటంటే అతను కుష్ఠరోగి. అన్నీ ఉన్నాయి, ఆస్తుంది, అంతస్తుంది, హోదా ఉంది, పరాక్రమశాలే, కానీ తన జీవితంలో కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో అందరికీ అన్నీ ఉంటాయి, ధనం ఉంటుంది, అందం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, కానీ ప్రతి మానవుడు కూడా ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ఆ ప్రాబ్లమే పాపం. ఈ నైమాను తన జీవితంలో సమస్తాన్ని కలిగి ఉన్నాడు. రాజ్యంలోకి అడుగు పెడుతుంటే అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. నైమాను నీకంటే గొప్పవాడు లేడు, మన రాజ్యానికి అనేకమైన విజయాలు నువ్వు తీసుకొస్తున్నావు, నువ్వు గొప్పవాడు, రాజు కంటే గొప్పవాడు అని చాలామంది పొగుడుతున్నారు. కానీ తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏ విధమైన ఆనందం లేదు. ఇంటికి వెళుతున్నప్పుడు ఒంటరిగా ఇంటికి వెళుతున్నాడు. ఆ యొక్క టేబుల్ మీద కూర్చుంటున్నప్పుడు కనీసం భార్య కూడా దగ్గరికి రావట్లేదు. ఆహారం పెట్టడానికి ఒక్కడే వస్తున్నాడు, ఒక్కడే టేబుల్ దగ్గర కూర్చుంటాడు, ఆహారాన్ని తింటున్నాడు. ఎంతో బాధ, ఎంతో విచారంతో దినాన్ని వెలబుచ్చుతున్నప్పుడు ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఆ చిన్నది యేసు ప్రభు మనస్సును కలిగి ఉంది కాబట్టి, దేవుని మనస్సు కలిగి ఉంది కాబట్టి, నా యజమానుడు షోమ్రోన్లో ఉంటే, నా యజమానుడు దేవుని సేవకుడైనటువంటి ఎలీషా దగ్గర ఉంటే బాగుపరచబడతాడు అనేటువంటి గొప్ప కోరిక, గొప్ప అభిలాష, గొప్ప డిజైర్ ఆ యొక్క చిన్న బాలిక కలిగి ఉంది. తన జీవితంలో అనేక మందిని ప్రభు తట్టుకు
నడిపించినటువంటి గొప్ప బాలికగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఆ హిస్టరీ అంతా మనందరికీ బాగా తెలుసు. నయమాను వెంటనే ఆ యొక్క అమ్మాయి మాటను పట్టుకుని దేవుని సేవకుడు ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుత రీతిగా కుష్ఠరోగం నుంచి విడుదల చేయబడ్డాడు. తన యొక్క దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయినప్పుడు దేవుని సేవకుడి దగ్గర ఒక అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు గెహాజీ ఉన్నప్పుడు అతను తెచ్చినటువంటి బట్టలు, బంగారం, వెండి ఆ బహుమానాలకి టెంప్ట్ అయిపోయాడండి. ఒక రకంగా అవన్నీ చూసి నా యజమానుడు ఎలీషా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడు, ఎంత గొప్ప బహుమానాలు తీసుకొస్తే ఎందుకు రిజెక్ట్ చేయాలి అని ఆలోచించి వెంటనే నా యజమానుడు ఏదో మిస్ అయ్యాడు కానీ నేను మిస్ అవ్వడానికి వీల్లేదని చెప్పి ఏదైతే దేవుని సేవకుడు వద్దు అన్నాడో దాన్ని పొందుకోవడానికి పరుగున వెళ్ళి రథాన్ని ఆఫ్ చేసి నయమాన్ దగ్గర ఆ యొక్క బహుమానాలు తీసుకొచ్చి మరలా ఆ రూమ్లో పెట్టి దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి ఇలా నిలబడ్డాడు. వెంటనే దేవుని సేవకుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే వెంటనే మళ్ళీ చేతుల్లా కట్టుకుని నీ సేవకుడైనటువంటి నేను ఎక్కడికి పోలేదయ్యా అని అనగానే దేవుని సేవకుడితో అబద్ధం చెప్పడం దేవునితో అబద్ధం చెప్పడం లాంటిదే. వెంటనే ఎలీషా చాలా కోపం వచ్చింది. నా ఆత్మ నీతో రాలేదనుకుంటున్నావా, దేవుని ఆత్మ కలిగినటువంటి నేను సమస్తాన్ని తెలుసుకోగలను, నా ఆత్మ నీతో రాలేదనుకుంటున్నావా, నువ్వు పరుగును వెళ్ళి ఆ రథాన్ని ఆపి బహుమానాలు తెచ్చుకోవటం నేను గమనించలేదనుకుంటున్నావా, నేను చూడలేదనుకుంటున్నావా అని చెప్పి ఆ ప్రశ్న అడిగినప్పుడు సరైన సమాధానం తను చెప్పలేదు. నేను అనుకుంటాను గెహాజీ తన జీవితంలో కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. ఏ కుష్ఠరోగం అయితే నయమాన్ని విడిచిపెట్టిందో అదే కుష్ఠరోగం గెహాజీకి తన తరతరాలకి ఆ కుష్ఠరోగాన్ని కానుకగా తెచ్చుకున్నాడు, శాపంగా తెచ్చుకున్నాడు గెహాజీ. నేను అనుకుంటాను దేవుని సేవకుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు దేవుని సేవకుడు సరిగ్గా సమాధానం చెప్పుంటే గెహాజీ ఆ యొక్క శాపం నుంచి విడుదల పొందేవాడేమో. ఏం చెప్పాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అంటే నీ సేవకుడు నేను ఎక్కడికి పోలేదని చెప్పాడు, శాపాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుడు అడిగిన ప్రశ్నలకి నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే శాపాన్ని పొందుకుంటావు, దేవుడు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, లేకపోతే దేవుడు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోతే శాపం పొందుకుంటావు, శాపాన్ని అనుభవిస్తావు. ఈ యొక్క 3 ఉదాహరణలు మనకెంతగానో పాఠాన్ని నేర్పుతున్నాయి. ఈ 3 ప్రశ్నలు దేవుడు కూడా కొన్నిసార్లు నేను అడుగుతూ ఉంటాడు, నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు, ఏ విధంగా నువ్వు దేవుని యొక్క ప్రశ్నలకు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు ఆలోచించే. దేవుడు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పినప్పుడు మన జీవితమే ఇంటిగ్రిటీతో ఉన్నప్పుడు ఉన్నతమైన స్థానానికి మనం చేరుకుంటాం. ఇంటిగ్రిటీ దేవుడు కోరుతున్నాడు, ప్రతి ఒక్కరిలోంచి కూడా నిజాయితీని కోరుతున్నాడు. నీ భక్తిలో నిజాయితీ కావాలి, నీ ఆరాధనలో నిజాయితీ కావాలి, నీ ప్రార్థనలో నిజాయితీ కావాలి. దేవుడు నిజాయితీ పరుల కోసం ఆయన ఆకాశం నుంచి చూస్తున్నాడట. ఎవరైతే నన్ను హృదయపూర్వకంగా ఆరాధించే వారి కోసం ఏసే ఎదురు చూస్తున్నప్పుడు ఆయన్ని నమ్మకంగా వెంబడించగలవా, ఆయనకి నమ్మకంగా సమాధానాలు చెప్పగలవా అనేక ప్రశ్నలు దేవుడు అడుగుతాడు. ప్రతి దానికి విమర్శ దినమున ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పబద్దులమై ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపు తీర్పు ముందు సమాధానం చెప్పాలి. కాబట్టి నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రశ్న, దేవుని దూత యొక్క ప్రశ్న, దేవుని సేవకుడి యొక్క ప్రశ్న మీరు విన్నారు. ఇందులో ఉన్నటువంటి పాఠాలు ఏంటంటే దేవునికి మనం నమ్మకంగా జీవించాలి. ఆయన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఆన్సర్స్ మనం ఇచ్చినప్పుడు మన జీవితాలు ఉన్నతమైన స్థానానికి చేరుతాం. ఈరోజు నన్ను ప్రశ్న అడిగినండి, ప్రియ సహోదరుడా సహోదరి, రక్షించబడ్డావా? దేవుని రక్తం నీ యొక్క ప్రతి పాపాలు కడగబడ్డాయా? ఈరోజు నువ్వు చచ్చిపోతే, ఈ యొక్క లోకాన్ని విడిచిపెడితే నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి వెళ్తావా? ఈ 3 ప్రశ్నలు నీ హృదయంలో పెట్టుకో. నువ్వు నిజంగా ఈ 3 ప్రశ్నలకి దేవుని దగ్గర సరైన సమాధానం నీ దగ్గర ఉంటే రక్షించబడ్డావా అడిగినప్పుడు ఎస్ నేను రక్షించబడ్డాను, దేవుని రక్తం నీకు ప్రతి పాపం కడగబడిందా అంటే నా ప్రతి పాపం కూడా యేసయ్య రక్తంలో కడగబడింది. ఈరోజు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినా సరే నిత్య రాజ్యంలో దేవునితో సదాకాలం నేను నివసిస్తాను అని నువ్వు చెప్పగలిగినప్పుడు నీకంటే గొప్పవాడు, నీకంటే ధనవంతుడు, నీకంటే భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. దేవుడు అటువంటి కృప నీకు అనుగ్రహించాలని నేను మనసారా కోరుతూ నీకోసం ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను.